అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. సీక్వెల్స్ల సీజన్ నడుస్తున్నటువంటి ఈ తరుణంలో ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ అయిన తరువాత సెకండ్ పార్ట్ రిలీజ్ టైంలో ఉంటుంది వీళ్ళ పని. ఎక్స్పెక్టేషన్స్, యాంగ్జైటీ, ఏమవుతుందో ఏంటి ఎంత, ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో వచ్చినటువంటి అప్లాజ్ని దాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి తపన యూనిట్లో ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. అలాంటి ఎగ్జైట్మెంట్లో, అలాంటి ఓవర్ క్వీమ్ హ్యాపీనెస్లో ఉన్నారు ముగ్గురు మ్యాడ్ బాయ్స్. సంతోష్ శ్రీనివాస్, ఎస్ సార్. సంతోష్ శోభన్, ఎస్ సార్. సంతోష్ శోభన్ నీ దగ్గర నాకు కన్ఫ్యూజ్. అన్న ఇది తమ్ముడు సంగీత్ సార్. యు ఆర్ సంగీత్ శ్రీనివాస్. డాడీ దగ్గర నుంచి బాగా క్లోజ్ కాబట్టి మాకు. ఎస్, ఓకే. అండ్ నితిన్ అండ్ ఆల్సో రామ్ నితిన్. ఓకే, మీరు నిజంగా బ్యాడ్ బాయ్స్ గుడ్ బాయ్స్? రియల్ లైఫ్లో మాత్రం వెరీ గుడ్ బాయ్స్ అని విన్నాం. చాలా గుడ్ బాయ్స్ సార్. నిజంగా విన్నాను పాప. వెరీ అంటే ముగ్గురు కూడా ఫస్ట్ పార్ట్ని ఎంజాయ్ చేయడం కూడా దీంట్లో మీ ముగ్గురికి ఒక కెమిస్ట్రీ వర్కౌట్ అయింది అని చెప్పి డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారు చెప్పడం, అది సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే క్యారెక్టర్స్ మధ్య ఒక చేస్తున్న యాక్టర్స్ మధ్య ఒక ఇది ఉంటే, కోఆర్డినేషన్ ఉంటే, ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ ద ఫిలిం అనేటువంటిది ఒకటి మంచి ఇది. తర్వాత ముగ్గురులో హీరో ఎవరు అనేటువంటి దాని మీద కూడా మంచి ఫైట్ నడుస్తున్నట్టుగా ఉంది. ఆ ఫైట్ ఎక్కడ ఎండ్ అయింది, ఏమన్నా రిజల్ట్ వచ్చింది? 28th రోజు ఎండ్ అయిపోతుంది సార్. కంటెంట్ హీరో. మరి ఎందుకు కొట్టుకున్నారు మీరు? సంగతి ముందు తెలీదా మీకు? అంటే ఆన్లైన్ మేము కొట్టుకుంటున్నారు అనుకున్నాం కాబట్టి ఊరికే సాటిస్ఫై చేద్దాం కొట్టుకుని చెప్పేదాకా మాకు క్లారిటీ రాలేదు సార్. ఎంటర్టైన్మెంట్ హీరో అని క్లారిటీ వచ్చిన తర్వాత ఫ్రెండ్షిప్ కన్నా ఎక్కువ ఏం కాదు, ఏది కాదు. ఏంటి వాటాల్స్ ఇప్పుడు మ్యాడ్ అనేటువంటిది ఒక నిజంగా ఇవన్నీ కూడాను విపరీతమైన మలుపులు, పెద్ద పెద్ద ట్విస్టులు ఉండేటువంటి కథలు కావు, కంటెంట్స్ కావు. బట్ సో మెనీ ఇన్సిడెంట్స్, సో మెనీ ప్రెట్టి థింగ్స్. మన బ్యూటీస్ కెన్ బి సీన్ ఇన్ ద స్మాల్ ప్రపోల్స్ ఆఫ్ లైఫ్ అన్నట్టుగా చిన్న చిన్న విషయాల్లోని ఆనందాలనే అద్భుతంగా తెరకెక్కించినటువంటి సినిమాలే మ్యాడ్. సాంగ్స్ కానీ దీంట్లో వాట్ ఈస్ ద డామినేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏం చెప్తాం సార్? రిలేటబిలిటీ ఫ్యాక్టర్ సార్ మెయిన్. మ్యాడ్ వర్కౌట్ అయింది కూడా చాలా మందికి. చాలా జోక్స్ రిలేటబుల్ అనిపించాయి. మన మధ్యలో జరిగే జోక్స్ ఏవి, అవును మొన్న ఇలా జరిగిందని మనం చాలా రిలేట్ అయ్యే కొన్ని ఇన్సిడెంట్స్ని మేము మేజర్ ప్లాట్గా చేసుకోవడం వల్లే మ్యాడ్ 1 వర్కౌట్ అయింది సార్. అలా దాంతోపాటు మా క్యారెక్టర్స్ వర్కౌట్ అవ్వడం మా స్ట్రెంగ్త్ కాబట్టి అవే క్యారెక్టర్స్ని ఒక కొత్త సిచ్యువేషన్లో పడేసి కొన్ని యదోపంలో పడేస్తే ఆ క్యారెక్టర్స్ అక్కడ ఏం చేస్తాయి అనేది మ్యాడ్ స్క్వేర్ సార్. అంతే సార్. ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ ఫస్ట్ మ్యాడ్ చూసినప్పుడు నేను ప్రెస్ మీట్లో మీ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ ఒక మాట అడిగా. నేను ఈ సినిమా మీకు సక్సెస్ తీసుకొస్తుంది అనేటువంటిది ఒక విషయం అయితే, విల్ దిస్ ఫిలిం బ్రింగ్ యూ ద రెస్పెక్ట్ అని అడిగా నేను. సక్సెస్ అయిన ప్రతి సినిమా రెస్పెక్ట్ తీసుకురాదు. అవును సార్. బట్ మ్యాడ్ అనేటువంటిది టైటిల్లో చిన్న ఫన్ ఉన్న ఎలిమెంట్ ఉందేమో కానీ త్రూ అవుట్ ద ఫిలిం నీట్ ఎంటర్టైనర్గానే కనిపించింది సినిమా మొత్తం కూడా. మనం మ్యాడ్ మనం అంటే చూస్తే నిజంగా, లేకపోతే ఏమన్నా దొరుకుతుందేమో ఎక్కడైనా ఒక అగ్లీనెస్, ఒక అశ్లీలత, అసభ్యత అంటే అలాంటిది ఏదైనా ఉంటుందేమో అని చెప్పేసి ట్రై చేశాం. కానీ ట్రై చేయడం మనమేదో ట్రై చేయడం కాదు, ఉంటుందేమో అని చెప్పి భయపడ్డాం. కానీ ఒక క్లీన్ ఎంటర్టైనర్ని షేపప్ చేయటం కోసం ఒక డైరెక్టర్ ఎంత కష్టపడతారు, కానీ టీం ఎంత కష్టపడతారు అనేటువంటిది బాగా ఇదైంది. సో లెట్ us ఫస్ట్ టాక్ అబౌట్ యువర్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఫిలిం, పర్టికులర్గా యువర్ క్యారెక్టర్. ఐ విల్ స్టార్ట్ విత్ యూ. అదే సార్, మీరు మ్యాడ్ 1లో చూసుంటే నేను మనోజ్ అనే క్యారెక్టర్ ఏం చేస్తుందంటే అమ్మాయిలతో ఎక్కువ క్లోజ్గా ఉండడమో, లేదంటే అమ్మాయిలు ఈజీగా ఫ్లర్ట్ చేసి మాట్లాడడం, కాన్ఫిడెంట్గా అమ్మాయిల దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వడం, ఒక లవ్ ట్రాక్ ఉండడం, ఇలా ఉంది. మ్యాడ్ స్క్వేర్కి వచ్చేసరికి మనోజ్ కూడా ఒక సిచ్యువేషన్లో ఉంటాడు. అమ్మాయిలు ఇలాంటి జోన్ కాకుండా హీఈస్ ఆల్సో డూయింగ్ కామెడీలోనే ఉంటాడు మనోడు కూడా మోస్ట్లీ. అండ్ ఐమ్ షూర్ అశోక్ క్యారెక్టర్ కూడా ఈసారి సీరియస్నెస్ నుంచి బయటకు వచ్చి కామెడీ చేస్తున్నాం. సో మ్యాడ్ క్యారెక్టర్ ఈజ్ మనోజ్ సార్. సో ఆ క్యారెక్టర్ కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ ఫన్ జనరేట్ చేస్తుంది సార్. ఈసారి డబుల్ ది ఎంటర్టైన్మెంట్ అని అందుకే అంటున్నాం, మేము ఊరికే అనట్లేదు. సో మ్యాడ్ కన్నా ఇది ఎంటర్టైనింగ్గా ఉంటుంది అనడానికి ఇది ఒక రీజన్ సార్. మిగతా 2 క్యారెక్టర్లు కూడా ఈసారి కామెడీలోకి రావడం, వాళ్ళు ఇంకా ఫన్ చేయడం. సో మా కాన్ఫిడెన్స్ కూడా అందుకే ఉంది సార్. మ్యాడ్ స్క్వేర్ ఇంకా ఎక్కువ ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఇంకా ఎక్కువ మంది ఆదరిస్తారని నమ్ముతున్నాం సార్.
అంటే ఇవి అప్పుడు ఏర్పడినటువంటి ఈజ్ అవును సార్. మీ అందరి మధ్య కానీ మొత్తం యూనిట్ మీద కానీ ఈ సక్సెస్ ఇచ్చినటువంటి ఊపు కానీ దీంతో మీ వర్క్ ప్రెజర్ అనేటువంటిది పెరిగిందా, ఈజీ అయిందా అంటే ఏం చెప్తారు? సార్ ఈజీ అయినట్టే చెప్పాలి సార్. ఎందుకంటే మ్యాడ్ చేస్తున్నప్పుడు మేము ఎవరికి తెలియదు సార్. అంటే థియేటర్కి వచ్చి ఇప్పుడు మమ్మల్ని చూడడానికి థియేటర్కి వస్తారా లేదా అని డౌట్ ఉంటుంది కదా సార్. మనం చేసేది బాగుందా లేదా, జనాలకు నచ్చుతుందా లేదా, ఈ సెల్ఫ్ డౌట్ ఉంటుంది కదా. మ్యాడ్ స్క్వేర్కి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఆ డౌట్ లేదు సార్ మాకు. మ్యాడ్ సక్సెస్ చేశారు, డెఫినెట్గా మేము చేసింది ఏదో నచ్చింది, దీన్ని ఇంకా బాగా ఎలా చేయాలని ఆలోచించాం, కానీ మా మీద మాకు డౌట్ ఎప్పుడూ లేదు సార్. ఆ కాన్ఫిడెన్స్తోనే మేము మ్యాడ్ స్క్వేర్ చేసాం. సో ఎక్కడ ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వలేదు సార్. వీలైనంత వరకు మేము ఎంత బాగా చేయగలం అంత బాగా చేయడానికి ట్రై చేసి bring this to you. Okay, Nitin, how did you enjoying doing the second part? అదే సార్, పార్ట్ 1 చూస్తే మీరు ఇప్పుడు ఎవరికాడికి ఇండివిజువల్ పార్ట్స్ ఉన్నాయి. మన రామ్ చెప్పినట్టే తనకు ఒక సపరేట్ ట్రాక్ ఉంది, నాకు ఒక సపరేట్ ట్రాక్ ఉంది, మేము ముగ్గురం కలిసి ఒక ట్రాక్ ఉంటుంది. ఇవన్నీ సపరేట్గా ఉంటుంది సార్. మ్యాడ్ 2కి వచ్చేటప్పటికి ఈసారి అలా సపరేట్ ట్రాక్స్ అనేవి లేవు సార్. అందరు కలిసి ఒకటే ఫ్రేమ్లో ఒకటే సీన్లో అన్ని దగ్గరలో ఉంటాం సార్. సో ఫన్ బేసిక్ గేమ్ అయిపోయిందంటే ఒక డబుల్ కంటే ఎక్కువ అయిపోయిందని చెప్పచ్చు సార్. సో ఎక్కడ ఇండివిజువల్ ట్రాక్స్ లేవు కాబట్టి ద ఎంటర్టైన్మెంట్ ఇస్ మ్యాక్సిమం దిస్ టైం. సో వీఆర్ ప్రిటీ ష్యూర్ ఈసారి తప్పకుండా ఆడియన్స్కి మ్యాడ్ 2 చాలా బాగుంది. మ్యాడ్ 1 అంటే కంపారిజన్ అనేది ఉంటుంది కదా సార్. ఎప్పుడైనా మ్యాడ్ అంటే పార్ట్ 1 వచ్చి పార్ట్ 2 వస్తే కంపారిజన్ అని ఉండదు సార్. కంపారిజన్ ఉండదు. తప్పకుండా ఆడియన్స్ కంపారిజన్ ఉంటుంది కానీ అది సర్పాస్ అవుతుంది, సక్సెస్ అవుతుందని కంపారిజన్ లేకుండా అంటే ఎంటర్టైన్మెంట్ వల్ల సార్. అంటే నేను అంటుంది ఏంటంటే మ్యాడ్ 2లో ఎంటర్టైన్మెంట్ ఇస్ మోర్ అంటున్నాను నేను. మ్యాడ్ 1 కంటే ఇట్ ఇస్ మోర్. సో మా సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్ అంటే ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. సో అందుకని నేను అలా అనుకుంటున్నాను. వాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్? సార్ నా క్యారెక్టర్ అదే క్యారెక్టర్ సార్. డీడీ క్యారెక్టర్ సార్. అదే మ్యాడ్ క్యారెక్టర్. అదే సార్. నా క్యారెక్టర్ స్పెసిఫిక్ చెప్పను కానీ సార్, కాలేజ్ అయిపోయిన ఒక 3-4 ఏళ్ళ తర్వాత ఎవరి లైఫ్లో వాడు ఉన్నప్పుడు ఇలా మా అందరికి ఫ్రెండ్ అయిన ఒక లడ్డుగడ్డి పెళ్లి జరుగుతుందని తెలిసి ఈ ముగ్గురు వాళ్ళ లైఫ్లో ఉండే వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారా, ఒక బ్యాడ్ పొజిషన్లో ఉన్నారా, లేదా వాళ్ళు ఒక ప్రాబ్లం ఉన్నారా, ఇవన్నీ పక్కన పడేసి ఫ్రెండ్ పెళ్లి జరుగుతుంది, వాడి ఫ్రెండ్ పెళ్లి ధూమ్దాగా చేయించాలని వచ్చిన ఫ్రెండ్స్ వాడికి పెళ్లి చేద్దాం అనుకున్న వాళ్ళు వాడిని ఒక ప్రాబ్లమ్స్లో ఎలా తోసేస్తుంటారో అది సార్. అదైతే అది సార్. ఇక క్యారెక్టర్స్ అంటారా, అది నేను చెప్పడం కంటే అది మీరు సినిమా చూస్తేనే మీకు తెలుస్తుంది సార్. పాపం ప్రాబ్లంలో పడేసి పెళ్లి పెటాకులు చేశారు కరెక్టే, తర్వాత చివరికన్నా పెళ్లి చేశారు. అదే సార్, అది మీరు 28 మార్చి చూడండి సార్. అంటే ప్రాబ్లంలో పడేద్దాం అనుకోండి సార్, మంచి చేద్దామని అనుకుంటాం. ఎగ్జిక్యూషన్ బ్యాడ్ ఎగ్జిక్యూషన్. సో ఇరుక్కుపోతూ ఉంటాడు అలా. ఇప్పుడు మామూలుగా ఈ యూత్ఫుల్ సినిమాలు చేస్తున్నప్పుడు వస్తున్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యూత్ తోటి రకరకాల క్యారెక్టర్స్, అబ్సీన్ క్యారెక్టర్స్, బిలో ద బెల్ట్ డైలాగ్స్ వెర్షన్స్ ఇవి చేయిస్తూ కొంత ఇది జరుగుతుంది. మ్యాడ్లో అలాంటిది ఏమీ లేదు. ఈ సినిమాలో కూడా అలాంటివి ఏమీ ఉండదు. ఇట్ ఈస్ ఎ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పగలిగినటువంటి కాన్ఫిడెన్స్ ఉందా మీలో? ఫస్ట్ టైం కూడా చెప్పాను సార్, ఎవరు నమ్మలేదు. బట్ చూసిన తర్వాత వాళ్ళు నమ్మారు. మేము ఫస్ట్ టైం చెప్పాము, మీరు చూసారు. మీరు చూసిన తర్వాత సెకండ్ టైం అలా డౌట్స్ ఉంటే ఏం చేయలేము. లేదని మాకు తెలుసు, మేము చేయలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, చిన్నబాబు గారు కావచ్చు, వంశన్న కావచ్చు, ఎప్పుడు హారిక గారు కావచ్చు, ఎప్పుడు ఇలాంటి ఎంకరేజ్ చేశారు. అసలు సినిమా ఆడడం కోసం ఇలాంటి పెడితేనే అవుతుంది అనేవి అసలు నమ్మరు సార్. అంతెందుకు రీసెంట్గా కూడా మేము షూట్కి వెళ్ళింది దేనివల్ల అంటే చిన్నబాబు గారికి ఒక సౌండింగ్ నచ్చలేదు సార్ బేసిక్గా. సో మన బ్యానర్ నుంచి వస్తున్నప్పుడు మనం అలాంటి పదాలు వాడకూడదు, ఇలాంటివి ఉండకూడదు అని చెప్పి ఆయన ఎప్పుడూ తీసుకుంటూ ఉంటారు అలాంటి వాటి చర్యలు. కళ్యాణ్ శంకర్ డైరెక్టర్ ఫస్ట్ టైం చేసినప్పుడు, ఇప్పుడు చేసినప్పుడు మీ అందరి కెమిస్ట్రీలో ఆయనతో మీ అండర్స్టాండింగ్, మీతో ఆయన గోయింగ్ ఎలా ఉంది?
ఫస్ట్ టైం అయితే చెప్పినట్టు బుద్ధిగా వినుంటారు మీరు ముగ్గురు. ఎలా చెప్తే అలా వింటారు. డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, మనం బాగా బుద్ధిగా వినాలి, ఫస్ట్ అవకాశం మనకని. కానీ ఇది సక్సెస్ అయ్యేటప్పుడు చిన్న బుల్లి స్టార్స్ అయిపోయారు మీరు. మా ఊళ్ళో సక్సెస్ కాదు, బుల్లి మినీ స్టార్స్ అయిపోయారు. ఏంది ఈ డైరెక్టర్ చెప్పింది మనం చేసేది ఏంటి అనేటువంటి ఒక యాటిట్యూడ్ ఏమైనా వచ్చిందా, లేకపోతే చెప్పండి సార్ ఆనెస్ట్ గా, ఒకవేళ వచ్చినా సరే వర్స్ట్ కేసులో వచ్చిందని చెప్పుకుంటావు సార్, అలా చెప్పుకుంటే బయట వదిలేస్తారు సార్ మమ్మల్ని. కొంచెం ఎంతనో వచ్చినా సరే ఆయన వల్లగే సార్, ఆయన దగ్గర ఏం చూపిస్తాం సార్ మేము. సార్ చెప్తున్నా, ఇఫ్ ఎనీథింగ్ ఫస్ట్ టైమే కళ్యాణ్ గారు చేసినప్పుడు చాలా మాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు సార్, ఒక యాక్టర్స్కి ఫ్రీడమ్ ఇచ్చారు. యాజ్ అ డైరెక్టర్ కూడా ఒక ఇంప్రూవైజ్ చేయడానికి కానివ్వండి, లేదా ఒక ఇన్పుట్ ఇవ్వడానికి కానివ్వండి, తీసుకోవడానికి కానివ్వండి, ఆయన ఒక ఫ్రీడమ్ క్రియేట్ చేయడం వల్ల మాకు ఎప్పుడు సింక్ అనేది ఎప్పుడు మిస్ అవ్వలేదు సార్. మా మైండ్లో మేము అసలు ఈయన డైరెక్టరు, మేము లీడ్స్, ఈ అబ్బాయి ఒక క్యారెక్టర్ చేస్తున్నాడు, ఆ అబ్బాయి ఒక క్యారెక్టర్ చేస్తున్నాడు, అలా ఎప్పుడు లేదు సార్. మేమందరం కలిసికట్టుగా కళ్యాణ్ సీన్ చెప్పినప్పుడు అందరు చుట్టూ ఉంటాం, అందరికి సీన్ చెప్తారు ఒకేసారి. అదే రిథము, అదే సింక్ సీన్లో కూడా కనపడుతుంది సార్. మేము ఎప్పుడు అలా మీరు అదే స్క్రిప్ట్ డెవలప్మెంట్లో కానీ డైలాగ్ డెవలప్మెంట్లో కానీ మీరందరూ పార్టిసిపేషన్ ఉందా? స్క్రిప్ట్ డెవలప్మెంట్ కాదు సార్, డైలాగ్ డెవలప్మెంట్ అంటే సీన్ చెప్పినప్పుడు, షూట్ చేసే ముందు సీన్ చెప్పినప్పుడు, అరే ఇక్కడ ఏమన్నా బ్రో ఇలా అంటే బాగుంటుంది, లేదా వీడు అన్నిన తర్వాత నేను ఒక 2 సెకండ్లు గ్యాప్ తీసుకుని నేను చెప్పను, అప్పుడు ఇంకొంచెం పంచ్ ఏమైనా పేలుతుందా, ఇలాంటి చిన్న చిన్న ఇంపుట్స్ ఉంటాయి. అది కూడా ఒక యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్, నాట్ ఫ్రమ్ ఫిల్మ్ మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపుట్స్ ఉండవు సార్ మా దగ్గర నుంచి. చిన్నగా ఏమన్నా ఇంకొంచెం ఫన్ చేయొచ్చేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూ. కాకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్ హీరోల్లో స్క్రిప్ట్ను ఓన్ చేసుకుంటున్నారు, సినిమాని రైట్ చేస్తున్నారు. అది కొంతమందికి ఫెచ్ అవుతుంది, కొంతమందికి డిజాస్టర్ అవుతుంది. ఇప్పుడు నవీన్ పోలిశెట్టి, ద వే హీ ఈజ్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సబ్జెక్ట్ కానీ ఇది కానీ. సరే, దానికంటే ముందు మన డిటెక్టివ్ ఉన్నాడు కదా అడవి శేషు కానీ, నవీన్ పోలిశెట్టి కానీ, డీజే టిల్లు కానీ, విశ్వక్సేన్, ఈ జనరేషన్ హీరోలు దే ఆర్ ఓనింగ్ ద ఫిలిం అండ్ డూయింగ్ ఇట్. అలాంటి టాలెంట్ కానీ అలాంటి ఇంట్రెస్ట్లు కానీ మీకు ఉన్నాయా? వాట్ వే యూ హ్యావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ స్క్రిప్ట్? లేదు సార్, జీరో టాలెంట్ సార్, యాక్టింగ్ తప్ప ఏం రాదు సార్. వీడు పెద్ద రైటర్ సార్. సార్ ఇగో ఇలా చెప్పే నా కెరీర్ నాశనం చేద్దామని చూస్తున్నాడు సార్. అసలు నాకు జీరో ఇంట్రెస్ట్ మామ, నాకు రాదు మామ. ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత బయట ఎక్స్పెక్ట్ చేశారని ఏదో రాస్తాడని చెప్పి, నేను ఇప్పుడు రాయాల్సిన ప్రెషర్ వస్తుంది మామ, నాకు అసలు రాదు నాకు అది. ఇప్పుడు ఇలా చెప్పడం వల్ల ఏమవుద్దంటే, రేపు పొద్దున్న ఇదే ఎవరైనా రైటింగ్ తీసుకొని రావాలంటే బాగా చెక్కి తీసుకొస్తారు, నువ్వు రైటర్ కాబట్టి. నేను ఓపెన్ చేస్తాను సార్, నాకు రైటింగ్ మీద అసలు ఎలాంటి నాలెడ్జ్ లేదు. మ్యాడ్ లో యాక్టింగ్ తప్ప, యాక్టింగ్ టాలెంట్స్ తప్ప మ్యాడ్ బాయ్స్ కి రైటింగ్ టాలెంట్ అదర్ టాలెంట్స్ ఏమి లేవు, ఉన్నా కూడా బయట బెటర్. అవసరం లేదు సార్, ప్రస్తుతానికి వర్క్ అవుతుంది కాబట్టి దీనిలో ఉందా సార్. ఓకే. ఇంకా ఫస్ట్ పార్ట్ కూడా తీసినట్టయితే మ్యూజికల్ గా ఇట్ ఈస్ ఎ బొనాన్జా. అవును సార్, ముఖ్యంగా పడతానంట పడతదా సాంగ్, అలాంటి ఐటమ్. దీంట్లో ఎలాంటి మ్యూజిక్ ఉంది, అలాంటి దానితో కంపేర్ చేయదగ్గ సాంగ్ ఏముంది సార్? యాక్చువల్లీ మా సినిమాలో చూసుకుంటే సాంగ్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్ని డాన్స్ నంబర్స్ సార్. కానీ ఒక సాంగ్ ఉంది సార్, అది థియేటర్ లోనే సర్ప్రైజ్ ఎలిమెంట్ గా ఉంచేసాం. సెకండ్ హాఫ్ లో వస్తుంది సార్ అది. సో మేమందరం అనుకుంటుంది కూడా ఆ పాట భయంకరంగా తీసుకుంటారు ఆడియన్స్, అంటే చాలా బాగా రెస్పాన్స్ తీసుకుంటారు. కాలేజ్ పాప ఎంజాయ్ చేసినట్టే అది కూడా ఎంజాయ్ చేస్తారు. మాకు ఉంది లోపల కాన్ఫిడెన్స్, మరి అది చూడాలి. చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మ్యాడ్ 1 లో మీ ముగ్గురు హీరోయిన్లు సెట్ అయ్యారు కదా? అవును సార్, ముగ్గురు ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ పార్ట్ 2 లో కూడా యూఆర్ ట్రావెలింగ్ విత్ ద సేమ్ గర్ల్స్? ద క్యారెక్టర్స్ ఆర్ ట్రావెలింగ్ విత్ ద సేమ్ పీపుల్ సార్, కానీ వాళ్ళు ఈ సినిమాలో రారు సార్. అంటే ఇది మేము ముగ్గురం లడ్డుగడి పెళ్లికి వెళ్తున్నాం, అక్కడి నుంచి మేము గోవాకి వెళ్తాం. సో వాళ్ళు టు బిగిన్ విత్ ఓన్లీ ఫస్ట్ ప్లేస్ వాళ్ళు లేరు సార్, మాతో రావట్లేదు. బట్ ద క్యారెక్టర్స్ ఆర్ దేర్, వి ఆర్ స్టిల్ విత్ దోస్ క్యారెక్టర్స్. ఓకే. సో మరి ముగ్గురు అమ్మాయిలు లేకుండా మీరేంటే మీతో మిమ్మల్ని చూడాలి త్రూ అవుట్? అంటే వెళ్తారు కదా మొహాలే చూడాలి. మేము హీరోయిన్ లేనా అమ్మాయిలు లేరని చెప్పలేదు సార్. ఉన్నారు సార్, క్యారెక్టర్స్ చాలా మంది ఉన్నారు. హీరోయిన్ లేరు కానీ జస్ట్ మీకోసం పెట్టారు. అంటే లైఫ్ లో హీరోయిన్స్ లేని ఫన్ ఏంటి? హీరోయిన్స్ ఎందుకు సార్? హీరోయిన్స్ ఉంటే ఫన్ ఉండదు అంట. ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్స్ ఉన్నారు, ఫన్ అయిపోయింది కదా సార్. ఇప్పుడు బాయ్స్ ఫన్ సార్. గోవా బీచ్ గర్ల్స్ కంప్లీట్. గోవాలో బీచ్ గర్ల్స్ అంతా ఏమో సార్, మేము వెళ్ళే బీచ్ లో అయితే బాగా కనబడలేదు సార్. మేము పెట్టిన వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు సార్, జూనియర్లు తప్ప. వన్ థింగ్ అబ్బా, మీరు ముగ్గురు ఆస్పైరింగ్ యూత్, మంచి కెరీర్ బిగినింగ్ లో ఉన్నారు. మీరు చేసే క్యారెక్టర్స్ తాలూకు ఇంపాక్ట్ కానీ, దాని తాలూకు ఆ క్యారెక్టర్కు ఉండాల్సిన క్యారెక్టర్ కానీ
ఎవరైనా అడాప్టబుల్ క్యారెక్టర్గా అనిపించేటువంటి ఉన్నాయా? ఈ గాలి నా కొడుకులు, పిల్ల నాకు ఈ పిల్ల చేస్తలా, అల్లరి చేస్తలా అనేటువంటిది ఉంటుందా? క్యారెక్టర్స్ మీద ఒక లవ్, ఒక రెస్పెక్ట్ పెరిగే అవకాశం ఉందా? సార్ మా క్యారెక్టర్స్లో ఫ్లాస్ ఉంటాయి సార్, డెఫినెట్లీ. మా క్యారెక్టర్స్ తప్పులు చేస్తాయి సార్, బట్ ఎక్కడ వాళ్ళ ఇన్నోసెన్స్ ఎక్కడ మిస్ అవ్వదు సార్. వాళ్ళు ఎంత చేసినా మీరు చూసినప్పుడు తెలుస్తుంటది, అరే ఎంత ఎదలరా పాప అమాయకులరా అనే ఫీలింగ్ మాత్రం క్రియేట్ అవుతుంది. సింపతి కంటే ఎక్కువ దే ఆర్ ఆనెస్ట్ సార్. వాళ్ళు అదే సార్, వాళ్ళ ఇంటెన్షన్ ఎప్పుడు తప్పు కాదు సార్. క్యారెక్టర్స్ ఇంటెన్షన్ తప్పు కాదు, వాళ్ళ ఎగ్జిక్యూషన్ బ్యాడ్ అంతే. వాళ్ళ క్యారెక్టర్స్ లో ఇన్నోసెన్స్ విల్ ఆల్వేస్ బీ దేర్. ఆ ఇన్నోసెన్స్ ఉంది కాబట్టి మీరు అన్నారు సార్ ఫస్ట్ పార్ట్ లో వై ద క్యారెక్టర్స్ వర్క్ ఈవెన్ వెన్ సార్ సంథింగ్ లైక్ ఇప్పుడు లేడీస్ హాస్టల్కి వెళ్ళడం అనేది లాజికల్గా చాలా తప్పు విషయం, అది జరగకూడదు. చాలా జస్ట్ సినిమా ఫన్ కోసం వెళ్ళాం, అండ్ అది వెళ్ళడం కూడా ఒక అమాయకత్వంలో తెలియని ఒక ఏజ్ లో చేసిన పని అది. దాన్ని వాళ్ళు సమర్థించుకోవట్లేదు కూడా. వాళ్ళు ఎవరు ఇంటెన్షన్ లేడీస్ హాస్టల్కి వెళ్ళి ఏదో తప్పుడు పని చేద్దాం కాదు సార్, వెన్నెల ఎవరు కనుక్కుందామని వెళ్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి సీన్ లోనూ వాళ్ళు చేసే పనికి ఇంటెన్షన్ ఎప్పుడు బ్యాడ్ ఉండదు. చేసే పనులు తప్పై ఉండొచ్చేమో కానీ ఇంటెన్షన్ ఎప్పుడు రాంగ్. మ్యాడ్ వన్ లో లేడీస్ హాస్టల్ వాజ్ వన్ ఆఫ్ ద హైలైట్స్. యా, బట్ అది ఎవరు రాంగ్ గా చూడలేదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ అది చూడలేదు కాబట్టి. ఇప్పుడు ఆడియన్స్ అనేది క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నారు కాబట్టి క్యారెక్టర్స్ ఇన్నోసెంట్ ఉన్నంత వరకు దే విల్ లవ్ ద క్యారెక్టర్ సార్. తప్పులు చేస్తారు, ఏదో పనులు చేస్తారు, బట్ ద క్యారెక్టర్స్ ఆర్ ప్యూర్. ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని యూత్ఫుల్ ఫిలిమ్స్ చూస్తుంటే అమ్మాయిలు, బూతులు, బీర్లు, సిగరెట్లు, దమ్ములు ఇవి తప్పితే క్యారెక్టర్ అనేటువంటిది ఉండటంలో క్యారెక్టర్కి మీ సినిమాలో మీరు మొదటి నుంచి ఒక బీరు బాటిల్ పట్టుకొని కూర్చునేటువంటి క్యారెక్టర్స్ గానే డిజైన్ అయినాయా, లేకపోతే ఒక పర్పస్ఫుల్ బాయ్స్ అనేటువంటిది ఏదైనా డిజైన్ అయింది? పర్పస్ఫుల్ బాయ్స్ అంత పెద్ద పెద్ద మాటలొద్దు సార్. కానీ అదే సార్, ఇప్పుడు సార్ ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది వెరీ పర్సనల్ చాయిస్ సార్. ఇప్పుడు మా క్యారెక్టర్స్ కొన్ని సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఆల్కహాల్ మీద ఉంటే ఫన్నీగా ఉంటుందని మేము నమ్మాం కాబట్టి మేము అది చేయడంలో తప్పుగా తీసుకోలేదు. వీఆర్ నాట్ ఎండోర్సింగ్ ఆర్ వీఆర్ నాట్ టెల్లింగ్ పీపుల్ టు డ్రింక్ ఆల్కహాల్, ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అని ఏం చెప్పట్లేదు. మా సినిమాలో నీతులు ఏమీ లేవు సార్, ఎంటర్టైన్మెంట్ తప్ప ఏమీ లేదు సార్. అలా అని చెప్పి జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు కూడా ఏం లేదు సార్. మేము ఆ పొజిషన్లో కూడా లేము సార్. అలానే మేము కాలేజ్ సినిమా కట్ చేస్తూ మేము ఇవన్నీ ఉంటాయి సార్, ఆబ్వియస్ గా ఇవన్నీ ఉంటాయి సార్. ఇవన్నీ ఉంటాయి సార్, ఎలిమెంట్స్ అయితే ఉంటాయి, అవన్నీ ఉన్నాయి. ఇక మేకింగ్ ఆస్పెక్ట్కి వచ్చినట్లయితే నాగవంశీ ఇప్పుడు తను ప్రెజెంట్స్లోకి వెళ్ళిపోయారు. ఈవిడ తను షీ హ్యాస్ కమ్ ఇన్ టు ద బోర్డ్, హారిక గారు బోర్డులోకి వచ్చారు. ఎలా ఉంది, హౌ ఈస్ ఆర్ హ్యాండ్లింగ్ యాజ్ ఫర్ ద ప్రొడక్షన్ యాంగిల్ ఈస్ కన్సర్న్ అంటే ఏం చెప్తారు సార్? ఐ థింక్ షీ స్టిల్ లెర్నింగ్. మ్యాడ్ వన్ అప్పటి నుంచి స్టార్ట్ చేసింది సార్. అంటే తను వచ్చి ఎవ్రీడే షూట్లో కూర్చొని అవన్నీ స్టార్ట్ చేశారు. అండ్ దెన్ అదే ఇప్పుడు మ్యాడ్ 2 కూడా చేస్తుంది. సో షీస్ ఇన్ ద ప్రాసెస్ సార్. పడిపోయింది, తను కూడా లైన్లో పడిపోయింది. సో ఐ థింక్ సూన్ షీల్ టేక్ అప్ ఎ ప్రాజెక్ట్ ఆన్ హర్ ఓన్ కంప్లీట్గా తనే ఒక స్టోరీ తీసుకెళ్ళి ఐమ్ షూర్ షీల్ పిచ్ ఇట్ అండ్ షీల్ డూ ఇట్ ఇన్ సితారా. ఇప్పుడు మ్యాడ్ లాంటి సినిమా ఇంత సక్సెస్ అయిన తర్వాత, పార్ట్ 1 ఇంత సక్సెస్ అయిన తర్వాత మీరు ముగ్గురు కూడా తలా 3 సినిమాలు 4 సినిమాలు చేసి ఉండాల్సిందే. ఏమేం చేశారు ఏమిటి అనుకుంటే ఐ థింక్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ నాట్ అట్ రిలీజ్ ఇట్ సీమ్స్. 3-4 ఫిల్మ్స్ అయిపోయినట్టున్నాయి. 3-4 సినిమాలా సార్? లేదు సార్, ఇది 3వ అవుతుంది సార్. ఇది 3వది. ఫస్ట్ రిలీజ్ అయ్యేది 3వది. ఇది 3వది సార్, రిలీజ్ అయ్యేది 3వది. అదే సార్, నేను మ్యాడ్ ఆ తర్వాత మళ్ళీ మ్యాడ్ స్క్వేర్ చేస్తున్నాను సార్ ఇప్పుడు. ఫస్ట్ ఒక సినిమా ఒకటి స్టార్ట్ అయ్యి రిలీజ్ అవ్వలేదు. అవును సార్, అక్కడ కొంచెం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో అదే చూడాలి సార్. ఏం పర్లేదు, చిరంజీవి గారికి కూడా ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది, సినిమా రిలీజ్ అయింది. అయిన తర్వాత ఆయన సినిమా మళ్ళీ రిలీజ్ అయ్యడానికి ఆయన పెద్ద ఇది పెద్ద వాళ్ళకే జరిగినప్పుడు అది వల్ల చిన్న టెక్నికల్ ఇష్యూస్. వాట్ అబౌట్ యూ, వాట్ ఆర్ యువర్ న్యూ సైన్స్? అవి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ టైం వచ్చినప్పుడు చెప్తాను సార్. ప్రస్తుతానికైతే మ్యాడ్ స్క్వేరే. ఎందుకు చేయలేదంటే నాకు నన్ను ఎక్సైట్ చేసే కథలు ఇంకా నాకు దొరకడం పోవడం వల్ల మ్యాడ్ స్క్వేర్ ఆ టైంలో నాకు ఎక్సైట్ చేయాలంటే ఏం కావాలి నాకు తెలియదు సార్. మీరు మర్యాద కొట్టినట్టు అడుగుతుంటే నాకు తెలియదు. ఎక్సైట్ అంటే ఇప్పుడు చాలా మంచి మాట, చాలా ఇది చెప్పాను. అంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఇప్పుడు ఫస్ట్ సినిమా అంత సక్సెస్ అయిన తర్వాత కమాన్ తీసుకురండి, అడ్వాన్స్ బెటర్ అండి అని చెప్పేసి స్టార్ట్ చేసేటువంటిది మనం ఎంతోమందిని చూసాం. వచ్చిన సినిమాలోనే యాక్సెప్ట్ చేయటువంటిది. అంత మంచి సక్సెస్, అంత మంచి పేరు వచ్చిన తర్వాత మీరు ముగ్గురులో ఎవరైనా సరే హౌ యు ఆర్ యాక్సెప్టింగ్ ద ఫిలిమ్స్, హౌ యు ఆర్ టేకింగ్ ద ఫిలిమ్స్ అనేటువంటి ఫస్ట్
సార్ ఫస్ట్ అయితే నాకు కనెక్ట్ అవ్వాలి సార్ కదా, నేను హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నాకు నచ్చాలి సార్ ఫస్ట్. నాకు హీరో ఓకే ఈ కథ నేను చెప్తే జనాలకు నచ్చుతుందని నా ఫీలింగ్ రావాలి సార్, జనాలు ఎంజాయ్ చేస్తారని ఫీలింగ్ నాకు రావాలి సార్. అది రాకపోతే నేను 100% ఇవ్వలేను సార్. మేబీ నాకు చెప్పిన చాలా కథలు సూపర్ హిట్ సినిమాలు ఏమో సార్, బట్ నాకు కనెక్ట్ అవ్వకపోతే నాకు నేను చేయాల్సిందే కదా సార్, నాకు రాదు సార్ లోపల నుంచి. ఓకే, అంత జడ్జి చేసేంత ఇది ఉందా, మెచ్యూరిటీ వచ్చిందా? ఆర్ యు టేకింగ్ ఎనీబడీస్ హెల్ప్ ఆర్? మెచ్యూరిటీ వచ్చింది లేదు తెలియదు కానీ సార్, డెసిషన్ అయితే నాదే ఉండాలి సార్. మరి నా డెసిషన్ ఉన్నప్పుడు నేను కొంచెం ఆలోచిస్తాను కాబట్టి నాకు తెలిసి వెయిట్ చేయడం తప్పేం లేదు సార్. ఎందుకంటే ఇంతలోనే ఎట్లాగో మ్యాడ్ స్క్వేర్ వచ్చింది, సో మ్యాడ్ క్యూబ్డ్ కూడానా? అది ఇప్పుడప్పుడే ఉండదు సార్, అది ఒకవేళ ఉన్నా ఇప్పుడప్పుడే ఉండదు సార్ అది. వాట్ అబౌట్ యువర్ ప్రజెంట్? అంతే సార్, మ్యాడ్ 2 మొత్తం రిలీజ్ అయిన తర్వాత ఇంకా ముందు ఏదైనా చేద్దాం అని ఆలోచన. అదే ఇది దీని మీద కాన్ఫిడెన్స్ ఉంది ఎట్లాగో దీని తర్వాత యూజ్ ఆల్సో సేమ్ దిస్ థింగ్. అంటే నేను సైన్ చేయలేదు సార్ ఇంకా ఏమి. మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అయిన తర్వాత అదే ఎప్పుడులాగే కొన్ని కథలు విని ఏది బాగా నేను చేయగలను నేను నమ్మితే అదే చేద్దాం అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్. March 28th అవును సార్, ఈస్ గోయింగ్ టు బికమ్ వన్ మోర్ మ్యాడ్ డే అండ్ గ్రేట్ డే ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఆ రోజున ద గ్రేట్ పద్మభూషణ్ మోహన్ లాల్ గారి సినిమా లూసిఫర్ 2 వస్తుంది. తర్వాత శ్యాన్ విక్రమ్ సినిమా ముందు రోజే పడుతుంది, సినిమాలు పడుతుంది. తర్వాత మన తెలుగులో ఇంకొక పెద్ద హీరో సినిమా నితిన్ సినిమా. ఎలా హౌ యు ఆర్ ఫీలింగ్ ది కాంపిటీషన్ ప్రెజర్ అని ఏమైనా ఫీల్ అవుతున్నారా? లేదు సార్, యాక్చువల్లీ వెరీ హ్యాపీ సార్. అంటే మా సినిమా అంత పెద్ద పెద్ద యాక్టర్స్ తో పాటు రిలీజ్ అవుతుందంటే వెరీ హ్యాపీ. అంటే అండ్ పీపుల్ మా సినిమాని అంత పెద్ద సినిమాల మధ్యలో కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, మా సినిమా వస్తుంది అంటే మాకు హ్యాపీనెస్. ఇంకో అడిగేసట్టే ముందు. అవును సార్, అసలు కాంపిటీషన్ ఏంటి సార్, పెద్ద పెద్ద సినిమాలు సార్ అవి, వాళ్ళకి మేము కాంపిటీషన్ ఏంటి సార్? కాంపిటీషన్ వాళ్ళ దాని ప్రభావం మీ మీద ఏమైనా పడుతుంది అనేటువంటి టెన్షన్ ఏమైనా ఉందా? హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ అబౌట్ దట్? సార్ ప్రభావం ఈ నంబర్స్ ఇవన్నీ ఇది మాకు సంబంధించిన విషయం కాదు సార్. మాకు సంబంధించిన వరకు థియేటర్కి వచ్చి మేము చేసే యాక్టింగ్ చూసి మేము ఇచ్చే ఎంటర్టైన్మెంట్ వాళ్ళు తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతే చాలు సార్. ఈ నంబర్స్ అనేవి మాకు సంబంధం లేదు సార్, అవన్నీ పైన వాళ్ళు చూసుకుంటారు. Sir, as far as the banner is concerned, sir, if they are fully happy with us, they are fully. Director కళ్యాణ్ ఆయనతోనే మీ జర్నీ కానీ ఈ సినిమా మొత్తం కూడా తన బ్రెయిన్ చేయాలి, తన రిటర్న్ అండ్ డైరెక్టర్ బై కాబట్టి హౌ 3 of you కాంప్లిమెంట్ హిమ్ ఆర్ హౌ యూ రెస్పెక్ట్ హిమ్ ఆర్ హౌ ఏదైనా సరే వాటితో మీ ఇది హౌ డు యూ డిఫైన్ ఇట్? అంటే ఈ రోజు జర్నీని ఎలా డిఫైన్ చేస్తారు? అంటే ఈ రోజు మమ్మల్ని బయట గుర్తుపడుతున్నారన్నా సరే ఆయన వల్లే కాబట్టి సార్, ఎప్పటికీ విల్ బి థ్యాంక్ఫుల్ టు హిమ్ సార్. ఓకే ఓకే ఓకే. హౌ డు యూ సే? Yeah, we respect him, sir. సార్ అది బేసిక్ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్పాలనుకుంటా సార్, చెప్పినా సరే ఆ ఫీలింగ్ ఏంటంటే నేను లోపల ఉంచుకుని వేరే రూపంలో చూపించాలేమో అనుకునే టైప్ లో అనిపిస్తుంది. మీరు అడుగుతున్నందుకు చెప్పాలంటే మాకు ఫోర్స్ డే, ఎందుకంటే కళ్యాణ్ ఎలా అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఏదైనా మంచిగా చెప్పాలని పాజిటివ్ గా చెప్తాను, ఇక్కడ మొదలెట్టాడు నాకు అన్నట్టు ఉంటుంది. చెప్పడం కూడా ఇబ్బంది సార్ మాకు. ప్లీజ్ చెప్పగరా. సరే గారు, మీరు ముగ్గురు కలిసి యాక్ట్ చేశారు, ఒక మంచి కెమిస్ట్రీలో వర్కౌట్ చేశారు. ముగ్గురు కలిసి ఒకేసారి కెమెరా చూసి హౌ డు యూ అపీల్ టు యాక్సెప్ట్ యువర్ ఫిల్మ్ అండ్ March 28th అని చెప్పండి చూద్దాం. ఏమని 1 by 1 కాదు, ముగ్గురు కలిసి ఒకే ట్యూన్ లో చెప్పాలి, ఒకే ట్యూన్ లో చెప్పాలి. ఓకే సార్, 1 2 3 అనండి. 1 2 3 1 2 3 గో. ఇది మ్యాడ్ కాదు, మ్యాడ్ మ్యాక్స్. ఇంకా ఇంకొంచెం ఎక్స్టెన్షన్, ఇది మ్యాడ్ కాదు మ్యాడ్ మ్యాక్స్. సార్ ఇంతకంటే ఎక్కువ చెప్తే anyhow March 28th వీళ్ళందరం ఎంజాయ్ చేద్దాం. ద పర్పస్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ నథింగ్ టు ఎంటర్టైన్ ద పబ్లిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది ఇచ్చేటువంటి భాగంలో మనం ఎట్లాంటి మెయిన్ ఆర్ బిలో ద బెల్ట్కి వెళ్లకుండా ఒక ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావాలని కోరుకుంటాం. వన్స్ అగైన్ దిస్ విల్ బికమ్ ఏ వండర్ఫుల్ లీడ్ టు మ్యాడ్ 3 అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఆల్ ద బెస్ట్ 3 of you. థ్యాంక్ యూ.